జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి మీ ప్రాణాలకు ఏమవుతుందో అని భయపడ్డాడు. అందుకే ఈరోజు అవని నా భార్య అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. నేను చెప్పిన దాంట్లో ఒక సంఘటన కానీ, ఒక పదం కానీ, ఒక అక్షరం కానీ అబద్ధం లేదు. దయచేసి నన్ను నమ్మండి. జరిగిన ప్రతి విషయానికి నేనే సాక్ష్యం. అవని కూడా నీలాగే మాటలే చెప్పింది. ఇప్పుడు నువ్వు అదే చెప్తున్నావు. మీ మాటలు నిజమని మేమెలా నమ్మాలి? కరెక్టే. మా తమ్ముడు గతం మర్చిపోయాడు కాబట్టి ఎలాగైనా సరే అవరిని ఇంటి కోడల్ని చేసేద్దాం అనుకుంటున్నావా ఏంటి? నువ్వు షార్ప్గా షార్ట్ ఫిల్మ్లా చెప్పినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరమ్మా. మీ కథలు వినే పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. తమరు బయలుదేరండి. మరో అవకాశం ఇచ్చామంటే అవని మరో క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చేలా ఉంది. 2 రోజులు బాగా ఆలోచించి అన్నయ్య సీన్లోకి బాగానే దింపింది. మిస్టర్ మురళి, అవని మా ఇంటి మేనకోడలు అయి ఉండొచ్చు. అంత మాత్రాన కోడలు మాత్రం అయిపోదు. అవనికి సపోర్ట్ చేస్తే మీరు రిస్క్లో పడతారు. అవని గురించి నేను చెప్పిందంతా నిజమని నమ్మకపోతే మీరు రిస్కులో పడతారు. బెదిరిస్తున్నావా మురళి? కాదండి, బ్రతుకులట్టడానికి వచ్చాను. బెదిరించడానికి కాదు. అలా రావాలి అనుకుంటే ముందు మీ దగ్గర కాదు, నా దగ్గరున్న ఆధారం పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండేవాణ్ణి. అప్పుడు నేను మీ ఇంటికి రావడం కాదు, మీరంతా పోలీస్ స్టేషన్కి వచ్చుండేవారు. నువ్వు హద్దులు దాటి మాట్లాడుతున్నావు మురళి. అవనికి న్యాయం జరగకపోతే నేను ఎంత దూరమైనా మాట్లాడతాను. ఏదో ఆధారం ఉందంటున్నావు కదా, ముందు ఆ ఆధారం ఏంటో చూపించు. అది చూసిన తర్వాత ఎవరి హద్దులేంటో అప్పుడు మాట్లాడుకుందాం. అవని శ్రీకర్ల మ్యారేజ్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికెట్తో వస్తుందని అస్సలు కేసు చేయలేకపోయాను. ఇంకా అయిపోయాను నేను. ఏ స్టేషన్లో అయితే శ్రీకర్కి అవనికి పెళ్లి జరిగిందో ఆ స్టేషన్ వారిచ్చిన ధృవీకరణ పత్రం, మ్యారేజ్ సర్టిఫికేట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.